కోర్టు ధిక్కరణ నేరాలకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం కొత్త రూలింగ్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ నేరాలకు గాను విధించే శిక్షల విషయంలో జడ్జీలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం జడ్జీల వ్యక్తిగత రక్షణ కవచం కానీ, విమర్శకులు నోరు మూయించే విధంగా కానీ ఉండరాదని స్పష్టం చేసింది. సుమోటోగా చేపట్టిన క్రిమినల్ ధిక్కార కేసుల్లో బాంబే హైకోర్టులో ఓ మహిళకు వారం రోజులు జైలు శిక్ష, 2000 జరిమానాను సుప్రీంకోర్టు మాఫీ చేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. క్షమించడం న్యాయ వివేచనలో ఒక అంతర్భాగమని గుర్తు చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తి చిత్తశుద్ధితో తన తప్పును అంగీకరిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పుడు దానిని పెద్ద మనసుతో క్షమించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్షమించే అధికారం కూడా శిక్షించే అధికారంలో మిళితమై ఉంటుందని గుర్తు చేసింది. జంతువుల సంతాన నియంత్రణ నిబంధనలు 2023లోని ఓ నిబంధనలు సవాల్ చేసిన వ్యాజ్యంలో హైకోర్టులో పెండింగ్లో ఉండగా ఓ హౌసింగ్ కాంప్లెక్స్ డైరెక్టర్ అయిన మహిళ జారీ చేసిన సర్కులర్ని వినియోగించి డాగ్ మాఫియా అనే పదంపై ఈ కేసు దాఖలైంది. తన తప్పును అంగీకరిస్తూ బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ హైకోర్టు ఆమెను శిక్షతో పాటు జరిమానా విధించడంపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. ఈ క్షమాపణను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉండేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయ వ్యవస్థ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందనడానికి ఇది ఉదాహరణ. మనం చాలా అరుదుగా పలువురు న్యాయమూర్తులు కఠినంగా కోర్టు ధిక్కార చర్యలు చేపడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. కోర్టు ధిక్కారం అనేది మా చేతిలో ఉన్న ఖడ్గంలా కొందరు న్యాయమూర్తులు చెలరేగిపోతున్నది కూడా మనం పదే పదే గమనిస్తున్నాం. ఇలాంటి వారికి ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే మనిషిగా పొరపాట్లు చేయడం సహజం. పొరపాట్లు జరిగినప్పుడు క్షమించమని అడిగినప్పుడు క్షమించే గుణం కూడా న్యాయాధికారికి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది చట్టంలోనే ఒక భాగం. దీన్నే భారత సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. క్షమ అనేది కూడా న్యాయానికి సంబంధించిన సమ్మిళితమైన భాష అని వాళ్ళు గుర్తు చేస్తూ చాలా గొప్పగా ఈ జడ్జిమెంట్ని ఇచ్చారు. సో కోర్టు ధిక్కార కేసుల్లో కఠినంగా వ్యవహరించే న్యాయమూర్తులు అవసరమైనప్పుడు తగ్గి అక్కడ క్షమాపణ, తప్పును సరిదిద్దుకోవడం అనేది వచ్చినప్పుడు సముచితంగా వ్యవహరించాలని అందరూ కోరుకుంటున్నాం.